డాక్టర్ గారు మరి ఇప్పుడు ఏ సమస్య ఉన్న వాళ్ళ కోసం మనం పత్యాహారం తయారు చేసుకోబోతున్నాం అండి. ఇవాళ ఏ సమస్య లేకుండా చక్కగా బలం రావాలి అనుకున్న వాళ్ళ కోసం ఒక మంచి పత్యాహారం. అయితే మనందరికీ అందరికీ చక్కటి బలాన్ని ఇచ్చేటువంటి పత్యాహారం. ముఖ్యంగా ఏంటంటే మామిడి పళ్ళు దొరికే సీజన్‌లో మాత్రమే చేసుకోగలిగినటువంటి మంచి పత్యాహారం అన్నమాట. సో చూసారు కదా, మరి బలాన్ని ఇచ్చే పత్యాహారం ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాబూలి శనగలు, మామిడి పండు ముక్కలు, కొబ్బరి పాలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఉప్పు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి అందరికీ బలాన్ని ఇచ్చే ఈ పత్యాహారం ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి డాక్టర్ గారు స్టార్ట్ చేద్దామండి. తయారు చేద్దాం. దానికి ఫస్ట్ స్టవ్ వెలిగించండి. మామిడి పళ్ళతోటి స్టవ్ వెలిగించి ఏం చేయబోతున్నారా పత్యాహారం అదే అనిపిస్తుంది మరి. నాకు. మంచి టేస్టీగా ఉండేది. పత్యాహారం అంటే భయపడక్కర్లేదు. టేస్ట్ గురించి చాలా ఇష్టంగా అందరూ తినగలిగినటువంటిది అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో కొంచెం బాండీ మీద కొద్దిగా నూనె వేసుకుందాం. కొంచెం నూనె వెచ్చబడితే తర్వాత మనం వేయాల్సినటువంటి పదార్థాలు వేసుకుందాం ఇందులో. దీనికి ఏంటంటే ఎండుమిరపకాయలని మనం ఇంట్లో కొంచెం వేయించి కారం చేసుకున్నది వాడుకుంటే బాగుంటుంది. కుదరకపోతే కనుక రెడీగా ఉన్నది వేసుకోవచ్చు. బట్ వీలైనంత వరకు మనం వేయించి పెట్టుకున్నటువంటి మిరపకాయల కారం వాడుకుందాం. తర్వాత దీన్ని మొదలు పెట్టుకోవడానికి మనకు కొంచెం ఉల్లిపాయలు కూడా కావాలి. కొద్దిగా ఉల్లిపాయలు అందులో వేసి వేయించుదాం ఇప్పుడు. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా, కొంచెం కారం అంటే మన ఇష్టాన్ని బట్టి ఎంత కావాలనుకుంటే అంత కారం ఇందులో వేయించుదాం. మనం ఇందులో ఇప్పుడు కొబ్బరి పాలు వాడబోతున్నాం. కొబ్బరి పాలు ఏంటంటే చాలా బలాన్ని ఇచ్చేటువంటివి, చాలా శక్తినిస్తాయి అన్నమాట. మంచి ఎనర్జీ ఉంటుంది. ఎవరికైనా సరే ఇష్టంగా టేస్టీగానే ఉంటుంది, ఎనర్జీ కూడా బాగా వస్తుంది. సుమారుగా మనం చేసుకునేటువంటి దాని పరిమాణాన్ని బట్టి చూసుకొని 1 కప్పు పరిమాణంలో కొబ్బరి పాలు ఇందులో పోసుకుందాం. మనకి ఇందులో మనం కాబూలి శనగలు కావాలనుకున్నాం కదా, వాటిని ఉడకబెట్టేసి ఉంచుకుంటున్నాం మనం ముందేను. వాటిని విడిగా ఉడకబెట్టాలి. ఇందులో కలిపి కాకుండా మనం ముందే కుక్కర్లో స్టీమ్ బాయిల్ చేసుకుని చక్కగా మెత్తగా ఉండేలాగా ఉడకబెట్టుకోవాలి. ఈ శనగలు మనకి న్యాచురల్గా మంచి వెజిటబుల్ ప్రోటీన్ లాగా వచ్చేటువంటిది, చక్కటి శక్తిని ఇచ్చేటువంటిది. అలాగే టేస్ట్ కూడా పిల్లలందరికీ కూడా ఇష్టంగా ఉంటుంది. ఎవరైనా కూడా తినగలిగేలా ఉంటుంది ఇది. ఇప్పుడు మనం ముందే కొంచెం శనగల్ని ఇలా ముద్దలా చేసుకున్నాం. దీన్ని ఇందులో కలిపేద్దాం. దాన్ని అంటే మనకు కొంచెం గ్రేవీ లాగా అవ్వడానికి అన్నట్టు కాస్త శనగల ముద్ద వేసుకోవడం అనమాట. ఇప్పుడు శనగలు కూడా అందులో వేసుకుందాం. 1 కప్పుడు శనగలు అంటే ఇవన్నీ కొలత ప్రకారమే అక్కర్లేదు, మనం సుమారుగా వేసుకోవచ్చును. కొంచెం ఉడికిన తర్వాత మనకి ఇష్టమైనటువంటి మామిడి పండు ముక్కలు ఇందులో కలుపుకుందాం. ఇప్పుడు కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, మహారాజు లాంటి మామిడి పండుని మరంటే మరీ మెత్తగా అయిపోయింది కాకుండా కొంచెం ముక్కలాగా వేసుకుంటే అనువుగా ఉండాలి. మరీ అంటే మెత్తబడిపోయింది అనుకోండి, అందులో కలిసిపోయి బాగుండదు మనకి. అలాగ ముక్కలు చేసి పెట్టుకున్నటువంటి మామిడి పండు ముక్కల్ని ఇందులో వేద్దాం. ఇప్పుడు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకా అది. ఇది చక్కగా ఉడికిపోయిన తర్వాత చివర్లో సరిపోయినంత ఉప్పు చల్లుకుందాం. నిమిషం ఉడికిందంటే అది మన పత్యాహారం రెడీ అయిపోయినట్టే. అందరికీ హ్యాపీగా తినాలనిపించేటువంటి పథ్యం అనే పదం తీసేస్తే మంచి టేస్టీ ఆహారం కూడా తయారవుతుంది అన్నమాట అది. సో మన పత్యాహారం రెడీ అయిపోయింది. నోటికే కాదు కంటికి కూడా విందు చేసే పత్యాహారం ఇది. డాక్టర్ గారు మరి చూస్తుంటేనే కడుపు నిండిపోయేలా ఉండే ఈ పత్యాహారం ఏ విధంగా వాడుకోవాలంటారు? అంటే ఇది ఎవరైనా వాడచ్చు, ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చు. అంటే ఒక డయాబెటీస్ వాళ్ళు మాత్రం మానేయాలి, కొంచెం మామిడి పండు ఉంది కనుక, లేకపోతే మామూలుగా తీసుకోవచ్చు. ఇదేంటంటే మామూలుగా అన్నంతో కలుపుకొని తినడానికి కాదు, చపాతీతో బాగుంటుంది. రోటీ చేసుకుని దానిలో అద్దుకొని తినచ్చు. ఏమీ లేకుండా ఒట్టిగా కూడా తినేయచ్చు దీన్ని. ఎందుకంటే ఒట్టిగా కూడా 1 కప్లో ఒక స్నాక్ లాగా మనకి హ్యాపీగా తీసుకొని తినేయచ్చు. చపాతీతో కలుపుకునైనా సరే. ప్రతిరోజు కావాలంటే ఎక్కువ బలం రావాలనుకుంటే రోజు తీసుకోవడం, లేదనుకుంటే వారంలో 2-3 రోజులు ఈ ఆహారాన్ని కనుక పత్యాహారంగా తీసుకున్నట్టయితే చక్కటి బలం రావడానికి ఇది ఉపయోగపడుతుంది.